హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ డిష్ అయితే ఒక్కొక్క ఏరియాలో ఒకళ్ళు పిలుస్తారు. మీ ఏరియా ఎలా పిలుస్తే తెలియదు. ఇక దీన్ని మేకది పొట్టకాయలు అనమాట. దీన్ని పిచ్చకాయలు కూడా అంటారు. ఇది మరి తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలా పిలుస్తారు, రాయలసీమలో ఒకలాగా. దీని కర్రీ కాదండి, ఫ్రై ఎలా చేయాలనేది మీకు రెసిపీ చేయాలి చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చాలామంది చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేస్తున్నారండి. మళ్ళీ ఇంకొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నేనైతే 2 తీసుకున్నానండి. దీంట్లో కొవ్వు కూడా వేయించాను. నేను ఆయిల్ తక్కువ వేసి ఆ కొవ్వుతో వచ్చిన ఆయిల్తో నేను ఫ్రై చేస్తాను అనమాట. 2 కలిపి ఆల్మోస్ట్ మనకి ½ కిలో అబవ్ వచ్చాయి. నేను రేట్ అయితే 250 ఇచ్చానండి. లాస్ట్ అయిపోయాయి. యాక్చువల్ అయితే 400 ½ కిలో, కానీ లాస్ట్లో కదని చెప్పి నేను 250 ఇచ్చాను అనమాట. ఇది మా మస్తాన్ కొట్టులోనే రెగ్యులర్గా నేను ఎక్కడ తీసుకుంటున్నా వాడి దగ్గరే. దాంతోపాటు దాని నరం తర్వాత కొవ్వు పేగులు కూడా వేసాడనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడడానికి చాలామంది అనుకుంటారు తినకూడదేమని. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. ఇది బోన్లెస్ అనమాట. మటన్లోది, గోట్లోది ఏ పార్ట్ అయినా సరే వండే విధానం బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ టేస్టీ అండి. మీకు సింపుల్గా ఎలా వండాలని చూపిస్తాను అనమాట. మంచి వర్షం కూడా పడుతుంది అదే టైంలో. చూడవచ్చు, పక్కన వర్షం కనబడుతుంది. చాలా పెద్ద వర్షం అనమాట సడన్గా. దీన్ని ఫటాఫట్ ఓపెన్ చేసుకొని మనం కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేద్దామండి. 2 టైమ్స్ క్లీన్ చేసి సరిపోద్ది. మటన్ ఎక్కువసేపు కడగకూడదు. 1 or 2 టైమ్స్ మరి అంతే. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, ఈజీగా కుక్ అయిపోద్ది. టేస్ట్ అయితే మరి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఎటువంటి స్మెల్ అనేది ఏముండదు. దీంట్లో నేను మన మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు దీని రెసిపీ కోసమని. రెసిపీ అంతా వీడియోలో క్లియర్గా చెప్పానండి. మీరు కావాలంటే వీడియో ఒకసారి మొత్తం చూడండి. ఒక పావు గంట ఉంచుకుందామండి ఇలా ఉప్పు కారం రాసి. నేనైతే దీనికి ఒక చిన్న ఆనియను, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి అనేవి వేస్తానమాట. ఇంకెక్కువ ఇందులో ఏమీ వేయను. ముందుగా స్టవ్ వెలిగించిన తర్వాత నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. కొంచెం వేసానండి గ్రౌండ్ నట్ ఆయిల్. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకోవాలంటే ఒక 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియను, కొంచెం కరివేపాకు వేద్దామండి. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో మనకి కొవ్వు పేగది ఇచ్చాడు కదండి, దాన్ని ఇందులో వేద్దాం. ఎందుకంటే దాని ఆయిల్ కూడా ఈ ఆనియన్తో పాటు కుక్ అయ్యి మొత్తం అంటే ఆయిల్ తక్కువతోనే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడొచ్చు, ఇందులో నరం కూడా ఉంది, చిన్న కొవ్వు పేగ కూడా ఉంది. దీన్ని బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ మనకు ఆనియన్ కూడా బాగా కుక్ చేస్తుంది. దీంట్లో ఒక 1/2 స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా సిమ్లో పెట్టి కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత చూడొచ్చు ఆయిల్ అనేది సైడ్కి వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టి ఉప్పు కారం రాసి పెట్టి కదండి, వీటిలో వేసి సిమ్లోనే వండాలండి మొత్తం అంతా. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. ఎక్కువగా కలిపినా సరే ఇవి కట్ అయిపోతాయి అన్నమాట, పీస్ కింద. ఇవి కానీ మటన్లో డైరెక్ట్గా వండితే మీరు మటన్ అయ్యేటప్పటికి ఇది ఒక పీస్ కూడా మిగలదు అనమాట. మొత్తం అంతా అందులో మిక్స్ అయిపోద్ది. నేను మసాలా పేస్ట్ వేసానండి, ఇది కూడా నా ఛానల్లో ఉంటుంది. ఇది ఆప్షనల్, అంటే కొబ్బరి, అల్లం వెల్లుల్లి, మళ్ళీ గరం మసాలా సామాన్లు, ఉల్లిపాయ కలిపిందన్నమాట. చిన్న గ్రేవీ కోసం. ఇది లేకపోయినా పర్లేదు, మీరు డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని సిమ్లో పెట్టి కొంచెంసేపు ఉంచిన తర్వాత మటన్ మసాలా వేద్దాం. మటన్ మసాలా అయినా సరే పర్లేదు, మీ ఇంట్లో చేసుకున్న మసాలా అయినా పర్లేదు. నేను ఎవరెస్ట్ అయితే వేస్తున్నాను. మూత పెట్టుకొని మనం సిమ్లోని దీన్ని ఒక 10 minutes కుక్ చేద్దామండి, లో ఫ్లేమ్లో. సింపుల్గా ఒక ½ an hourలో అయిపోద్దండి. దీనికి విజిల్ పెట్టడం, కుక్కర్ పెట్టడం అసలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇవి. దీన్ని వేడి అన్నంలో, అన్నం ఉంటాను, రొట్టె అయితే రొట్టి, నేనైతే రైసే ప్రిపేర్ చేశాను. చూడవచ్చు, ముక్కుకి మొత్తం గ్రేవీ అంటుకుంది. ఎక్కడ కూడా మనకి నీళ్ళ ఉండకూడదు అన్నమాట. ఈ టైపు ఉంటే ఫ్రై అన్నమాట. దీంతోపాటు ప్రాన్స్ ఫ్రై, నేను రసం పెట్టాను. రసంతో పాటు దీన్ని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా,
మన చేతితో చిదుపుతూనే వచ్చేస్తుంది, అంత బాగా కుక్ అయిందన్నమాట. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.